ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 41వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాగ్దానం కేవలం పేదవారిని పట్టించుకునే వారి కోసం మాత్రమే ఇవ్వబడింది. నువ్వు పేదలను కనికరించే వ్యక్తివా? అయితే ఈ వాగ్దానం తీసుకుని దాచుకో. నువ్వు పేదవారిని కనికరించే వ్యక్తివి కాకపోతే ఈ వాగ్దానం నీకు చెందదు. పేదలను పట్టించుకునే వ్యక్తి వ్యాధిగ్రస్తుడైతే ఆ వ్యక్తిని పేదల పక్షంగా ఉన్న దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు చూడండి. వ్యాధితో ఉన్నవారిని మనం ఎంత జాగ్రత్తగా ఎత్తి దించుతాము. మెత్తని పరుపు ఆ శరీరాన్ని ఎలా మోస్తుందో అలాగే దేవుని నిత్య బాహువులు అతని ఆత్మ విషయములో జాగ్రత్త తీసుకుంటాయి. ఈ తలంపులు ఎంత ఆదరణంగా ఉంది. వ్యాధిగ్రస్తులకు, బలహీనులకు ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడన్న విషయం ఇందులో కనిపిస్తుంది. భారతదేశంలో కానీ చైనాలో కానీ ఉన్న దేవదూతలు ఎవరైనా ఇలాంటి మంచితనం చూపించినట్లు మనం ఎప్పుడైనా విన్నామా? ఇశ్రాయేలుల దేవుని ప్రత్యేకమైన భాష ఇది. రోగులకే తప్ప ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదన్నట్టు ఆయన రోగులకు మరింత సమీపంగా ఉండి వారి ఆత్మలను ఆదరిస్తాడు. ఆయన ఒక చేత్తో గాయం చేసిన వెంటనే మరో చేత్తో ఆ గాయాన్ని బాగు చేసి ఆదుకుంటాడు. సొమ్మసిల్లేవారు దేవుని భుజం మీద పడితే వారికి అది ఎంత దీవెన. ఎందుకంటే ఆయనే వారి భారం అంతటిని భరిస్తాడు. అలసటలో, బలహీనతలో ఉన్నపాటు శక్తినిచ్చే దేవుని కృప కంటే మంచి ఔషధం ఏదైనా ఉందా? రోగశయ్య మీద మ్రగ్గిపోతున్న వానికి సురక్షితమైన ఉత్ప్రేకం దేవుని ప్రేమే కదా. ఎముకల గూడులా మిగిలిపోయిన వ్యక్తి యొక్క ఆత్మను అది మహా బలవంతునిగా నిలబడుతుంది. మనవ ప్రభువు లాంటి వైద్యుడు ఎవరున్నారు? ఆయన వాగ్దానాలకి మించిన టానిక్ ఎక్కడుంది? ఆయన ప్రేమకు మించిన ద్రాక్షారసం ఎక్కడ కనుగోగలం? అయితే ఈ వాగ్దానాలన్నీ పేదలను ఆదరించేవానికని మర్చిపోకండి. ఒకవేళ మీరు పేదలని పట్టించుకోకపోతే పై ఆశీర్వాదాలని కోల్పోతారు. కాబట్టి ఈ రోజు నుండే పేదల స్నేహితునిగా, సహాయకునిగా మారుదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించు. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు పేదల పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నవారని, మీరు వారికి భోజనం పెడితే, వారికి నీళ్ళు ఇస్తే, వారికి బట్టలు పెడితే, వారిని ఆదరిస్తే, వారిని పలకరిస్తే, వారిని ధైర్యపరిస్తే అది మీకు చేసినట్టేనని మీరు భరోసా ఇచ్చారు. పేదవారికి చేస్తే నాకు చేసినట్లే అని మీరు
చెప్పారు. మీరు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి పేదలైన వారికి సహాయం చేసేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. దానిని బట్టి మీరిచ్చే ప్రతి వాగ్దానము, ఏ వాగ్దానం అయితే మీరు ఇచ్చారో నేను వారిని ఆదరిస్తానని, ఎందుకంటే మేము ఇతరులను ఆదరించినప్పుడు మీరు మమ్మల్ని ఆదరిస్తారన్న వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆదరణ అనే విత్తనాన్ని విత్తి దేవుడే ఆదరించుననే పంటను కోయగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.